వైఎల్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మానకొండ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలకు నూతన భవనం నిర్మించాలి. ఎస్ఎఫ్ఐ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో భారీ మానవాహారం ధర్నా కార్యక్రమం చేపట్టిన ఎస్ఎఫ్ఐ నాయకులు. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పీర్జాదిగూడలో తాళం వేసి ఉన్న ఇంటిలో దొంగతనం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు వర్ధంతి కార్యక్రమాలు. కాకినాడలో ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావుతో కలిసి పూలే విగ్రహానికి నివాళులర్పించిన ఎంపీ వంగ గీత. మాచర్ల పట్టణంలోని ఆర్ఎన్బి బంగ్లా సమీపంలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలు. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన భారతీయ జనతా పార్టీ నేతలు, బహుజన సమాజ్ పార్టీ నేతలు. సంగమేశ్వరం సర్కిల్ జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద ఘనంగా పూలే 132వ వర్ధంతి వేడుకలు. జ్యోతిరావు పూలే విగ్రహంకు పూలమాలలు వేసి నివాళులర్పించిన మైనార్టీ స్టేట్ డైరెక్టర్ అంజద్ అలీ. బెలుగుప్ప మండలం కాలువపల్లి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం. పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డి. నగరంలోని 29వ డివిజన్ కార్పొరేటర్ సైఫుల్లా బేగ్ తో కలిసి గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం. హాజరైన ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి. మానకొండ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలకు నూతన భవనం నిర్మించాలని ఎస్ఎఫ్ఐ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో భారీ మానవహారం ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎస్ఎఫ్ఐ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి కేలోత్ సాయి కుమార్ మాట్లాడుతూ నూతన భవనం ఏర్పాటు ప్రకటించాకే కేసీఆర్ మానకొండకు రావాలని సాయి కుమార్ అన్నారు. ఎస్ఎఫ్ఐ మహబూబాబాద్ డివిజన్ కార్యదర్శి గూగులోత్ సూర్యప్రకాష్ మాట్లాడుతూ నూతన భవనం ఏర్పాటు చేయకపోతే దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ డివిజన్ నాయకులు బానత్ ఉపేందర్, వినోద్, లావుడ్య, నితిన్, శిరీష, వీణ, సందీప్, అరవింద్, నరేందర్ విద్యార్థులు పాల్గొన్నారు. నిర్మించాలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నూతన భవనాన్ని. ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ఇప్పటిదాకా ఏర్పాటు చేయకపోవడం సిగ్గు ప్రభుత్వం. పరిష్కరించాలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శాశ్వతమైన సమస్యను. ఏర్పాటు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు నూతన భవనాన్ని. నిధులు కేటాయించాలి. అదే విధంగా ఆ డ్రైనేజ్ సమస్య పరిష్కరించిన తర్వాతే ఈ రోజు ఈ కేసీఆర్ గారు ఈ నూతన భవనం ఏర్పాటు చేసిన తర్వాతే ఈ రోజు ఈ పట్టణ కేంద్రంలో అడుగు పెట్టాలని ఈ రోజు ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తా ఉంది. అదే విధంగా పెండింగ్ లో దాదాపు 3,800 కోట్ల రూపాయలు స్కాలర్షిప్ పెండింగ్ లో ఉన్నాయి. తక్షణమే దాన్ని విడుదల చేయాలని ఈ రోజు భారత విద్యార్థి ఫెడరేషన్ డిమాండ్ చేస్తా ఉంది. అదే విధంగా ఈ సమస్యలు విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో విద్యార్థులను గ్యాదర్ చేసి విద్యార్థి ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. అదే విధంగా నీ పర్యటన కూడా అడ్డుకుంటామని ఈ రోజు ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో మానకొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రధాన జూనియర్ కళాశాలలో నూతన భవనం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ రోజు విద్యార్థులంగా ఎస్ఎఫ్ఐ నేతలంగా ఈ రోజు మానకొండ జిల్లా కేంద్రంలోని స్థానిక మదర్ తెరెసా బొమ్మ ముందు మానవహార ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా
కేసీఆర్ గారు మానుకోటకి వస్తున్నారు. కేసీఆర్ వస్తున్న సందర్భంగా మానుకోట చుట్టూ ఉన్నటువంటి మున్సిపాలిటీ పరిధిలో మొత్తం సుందరీకరణ చేసినారు. కానీ మానుకోట జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యారంగ సమస్యలు ఎక్కడి సమస్యలు అక్కడనే ఉండిపోయినాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇప్పటి వరకు స్కాలర్షిప్లు ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలలో ఇప్పటి వరకు కూడా యూనిఫామ్స్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి, బుక్కులు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. ఇవన్నీ ఇవ్వకుండా కేసీఆర్ గారు మానుకోటకు వస్తున్నారు. మీరు మానుకోట జిల్లా కేంద్రంలో ఎన్ని దశల వారికి ఉద్యమాలు చేసినప్పటికీ, ప్రభుత్వాలకు వినతి పత్రం ఇచ్చినప్పటికీ ఇప్పటికి కూడా స్పందించకపోవడం సిగ్గుచేటు. అందుకని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మీరు మానుకోట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు ప్రకటించాకే మానుకోట రావాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. విద్యార్థులు ఈ రోజు చాలా గోసాపడుతూ ఉన్నారు. వానొస్తే వల్ల గాలొస్తే గలగల అని చెప్పి విద్యార్థులు అరచేతిలో ప్రాణం పెట్టుకుని చదువుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి వెంటనే ఈ జూనియర్ కళాశాలకు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పీర్జాదిగూడలో తాళం వేసి ఉన్న ఇంటిలో దొంగతనం జరిగినట్లు ఫిర్యాదు అందుకున్న మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఆధారంగా నేరానికి పాల్పడ్డ నిందితుడిని పశుపతి శ్రీరాములు అలియాస్ కిన్నెర శివరాంగా గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా గతంలో పశుపతి శ్రీరాములు సుమారు 25 ఏళ్లలో దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారని మల్కాజ్గిరి డీసీపీ రక్షితామూర్తి తెలిపారు. కర్నూలు నివాసి అయిన పశుపతి శ్రీరాములు చెడు వ్యసనాలకు బానిసై దొంగతనాలకు పాల్పడుతున్నట్లు 1990లో దొంగతనం చేసి మొదట మహంకాళి పోలీస్ స్టేషన్లో పట్టుబడ్డ శ్రీరాములు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో అనేక చోట్ల దొంగతనాలు పాల్గొంటున్నారని, అతని వద్ద నుండి 14 లక్షల విలువ చేసే 25 తులాల బంగారాభరణాలు, 500 గ్రాముల వెండి ఆభరణాలు, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు మల్కాజ్గిరి డీసీపీ రక్షితామూర్తి తెలిపారు. మేడిపల్లి క్రైమ్ టీం వాళ్ళు ఈ అన్నూజీ కూడా గడికేశ్వర్ న్యూస్లో ఒక సస్పెక్ట్ ఒక వ్యక్తి అనుమానాస్పదిలో అక్కడ ఉంటే వాడిని ఎంక్వైరీ చేసి మనకి తెలిసింది వాడి పేరు పశుపతి శ్రీరాములు అని, అలియాస్ కిన్నెర శివరాం. వాడు 50 years. ఈ మన కర్నూలు టౌన్ నుంచి, ఒరిజినల్లీ కర్నూలు టౌన్, ఇక్కడ మన దగ్గర కూడా లేబర్గా పనిచేస్తున్నారు. అక్కడక్కడ వాళ్ళని ఎంక్వైరీ చేసి తెలిసింది దట్ దాదాపు మన దగ్గర ఒక 15 కేసెస్లో, టోటల్ 15 కేసెస్లో, అంటే హౌస్ బర్గ్లరీ కేసెస్లో వాళ్ళు చేశారు. అండ్ వాళ్ళ నుంచి మనకి ఆల్మోస్ట్ 25 తులాస్ గోల్డ్ అండ్ 500 grams ఆఫ్ సిల్వర్ అండ్ ఒక 2-wheeler అన్నీ కలిసి ఒక 14 lakhs వరకు ప్రాపర్టీ దొరికింది. సో వీళ్ళు వచ్చేసి ఏం చెప్తున్నారు అంటే, ఇది మన ఇక్కడ తెలంగాణలోనే కాదు, ఈవెన్ ఏపీలో కూడా చాలా దొంగతనాలు చేస్తున్నారు. వాళ్ళు పుట్టింది కూడా ఆంధ్రప్రదేశ్లో. చిన్నప్పుడే వాళ్ళు అమ్మ చనిపోయారు. దెన్ వాళ్ళ నాన్న కూడా వాళ్ళని బాగా చూసుకోలేకపోయారు. అప్పుడు వాళ్ళ ఆంటీ వాళ్ళతోటి, అంటే పిన్ని వాళ్ళతోటి పెరిగారు. సో అక్కడక్కడ ఆంటీ వాళ్ళతోటి ఈ వ్యవసాయము అలాగే చేస్తూనే ఉంటున్నారు. మళ్ళీ అక్కడ నుంచి కర్నూలు టౌన్కి వచ్చారు. అక్కడ కొన్ని హోటల్స్లో అలాగే ఇలాగే పని చేసడానికి స్టార్ట్ చేశారు. అక్కడ కొంచెం అలవాటుకి పడారు, అంటే స్మోకింగ్, డ్రింకింగ్, అట్లాగే హ్యాబిట్స్కి గురి అయ్యారు. తర్వాత మన దగ్గర హైదరాబాద్కి కూడా వచ్చి లేబర్గా పనిచేశారు. ఫస్ట్ టైం 1990లో ఒక కేసులో, మహాన్కాళి పిఎస్ కేసులో వాళ్ళు అరెస్ట్ అయ్యారు. అప్పుడు కూడా హౌస్ బర్గ్లరీ కేసు, అంటే హెచ్బి ఒఫెన్స్, ఇంట్లో దొంగతనం కేసులో వాళ్ళ ఫ్రెండ్స్ వెంకటేష్, ఆనంద్ తోటి ఇన్వాల్వ్ ఉన్నారు. తర్వాత దాదాపు 25 హౌస్ బర్గ్లరీ కేసెస్ చేశారు ఇక్కడ విజయవాడలో, గుంటూరులో, రాజమండ్రిలో. సో లేటర్ 2018లో కూడా అరెస్ట్ కూడా అయ్యారు, జైలుకి కూడా వెళ్ళారు. 2021లో అక్కడి నుంచి రిలీజ్ అయిన తర్వాత కూడా వాళ్ళు ఈ దొంగతనాలు చేస్తున్నారు. సో మనకి ఇప్పుడు 17th November పీర్జాదిగూడ ఏరియాలో మేడిపల్లి కేసు లిమిట్స్లో ఒకటి దొంగతనం కేసు అయింది. ఆ దొంగతనం గ్రేవ్ కేసు అయింది. అక్కడ
ఉండే వాళ్ళ ఇంట్లో లేరు, వాళ్ళు ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు ఎవరో వచ్చి దొంగతనం చేసినారు. తర్వాత మన క్రైమ్ టీమ్ ఒక లేడీ అనకాపల్లి మండలం ఊడేరు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్. గ్రామంలో నిర్వహిస్తున్న గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాల బ్రోచర్ను ప్రజలకు అందజేయడంతో పాటు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. 13 లక్షల రూపాయలతో నాడు నేడు నిధులలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ ప్రజలందరికీ సంక్షేమ పాలన అందించే దిశగా సీఎం జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గొర్లె సూరిబాబు, సర్పంచ్ సిరిగిరిశెట్టి కృష్ణమోహన్, ఎంపీటీసీ పెద్దాడ అచ్చయ్యమ్మ, అన్నపూర్ణ బ్యాంక్ డైరెక్టర్ సకల సంతోష్, పెద్దాడ రామశంకర్, పెద్దిశెట్టి గోవింద్, బొండ అప్పలరాజు, మజ్జి వెంకట అప్పారావు, ఇంటి సూరిబాబు, పల్లా రమేష్, పల్లా తాతారావు, సి నాయుడు, గుణుకూరు కళ్యాణ్, ఒమ్మి కనకరాజు, ఐ ఈశ్వరరావు, ఈగల అప్పలరాజు, ఒమ్మి శ్రీను, జి రాములు, బాదపుతరారావు, పసుపులేటి రామకృష్ణ, రాపేటి నాగేశ్వరరావు, స్కూల్ చైర్మన్ అచ్చిబాబు మరియు అధికారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. బాగుంది ప్రేమ, నువ్వు కట్ చేసి గంటనే ఓకే ఓకే ఎలా చూడండి ఒకసారి బాబు ఉంటున్నారా ఇల్లు అడ్డుకుంటున్నాం దగ్గర ఏం కావాలి ఎవరన్నా ఫోన్ మాట్లాడంలో చెప్పేనా భాష తీస్తాను ఆడతారా నాగను కాకినాడ జిల్లా పెదపూడి మండలం రాజుపాలెం లంక గ్రామంలో జ్యోతిరావు పూలే 132వ వర్ధంతి సందర్భంగా పెదపూడి మండలం ఎంపీపీ కేతా తులసి శ్రీనివాస్ పుష్పమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీపీ తులసి శ్రీనివాస్ మాట్లాడుతూ సామాజిక సంస్కరణల నాందికర్త బడుగు జనోర్ధకుడు మహాత్మా జ్యోతిరావు పూలే వెనుకబడిన బడుగు బలహీన వర్గాలకు హక్కులు కల్పించారని, అలాగే మహిళలకు అభ్యున్నత కల్పించాలని ఎంతో కృషి చేసిన మహనీయుడికి ప్రతి మహిళ విఘ్నతన కలిగి ఉండాలని అన్నారు. మొట్టమొదటిసారిగా అతని భార్యను ఉపాధ్యాయురాలిగా చేసి ప్రతి మహిళకు విద్యను అందించారని, అంతటి మహానుభావుడు వర్ధంతి సందర్భంగా నివాళులర్పించామని అన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులర్పిస్తూ మరి ఆయన వెనకబడిన బడుగు బలహీన వర్గాలకు హక్కుల్ని కల్పించాలని, అదేవిధంగా మహిళలకు అభ్యున్నత కల్పించాలని ఎంతో కృషి చేసిన మహనీయులు వారు. మరి అదేవిధంగా ప్రతి మహిళకు విద్య అభ్యసించాలని తన భార్యను మొట్టమొదటిగా ఉపాధ్యాయురాల్ని చేసి ప్రతి మహిళకు విద్యను అందించారు. మరి అంతటి మహనీయులు వారు. మరి వారికి మరొక్కసారి ఘన నివాళులు అర్పిస్తూ మరి పెద్దపూడి మండల మహిళలందరి తరపున ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడిగా నియమితుడైన మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పిందర్తి నియోజకవర్గంలో పర్యటించారు. సోమవారం ఉదయం అధ్యక్ష పదవిలో తొలిసారి నియోజకవర్గంలోకి వచ్చిన ఆయనకు స్థానిక నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా రమేష్ బాబు మొదట చిన్నముష్టివాడ శారదా పీఠాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామీజీ ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం పెందుర్తి మాజీ జడ్పీటీసీ ఎస్కే మౌలా ఇంటికి వెళ్లి మౌలా యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో రమేష్ బాబు మాట్లాడుతూ తన మీద నమ్మకంతో పదవి బాధ్యతలు అప్పగించినందుకు జగన్మోహన్ రెడ్డి
రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. అన్ని వర్గాలను కలుపుకొని పోతూ తన స్థాయి శక్తులు పనిచేసి రానున్న ఎన్నికల్లో పార్టీని విజయం పాదం వైపు నడిపించడమే తన ఏకైక ఎజెండా అని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు షేక్ బృహన్, జగన్మోహన్, పాత్రుడు, గొర్ల అప్పారావు, రాజులు, సుధా, భీమేష్, డంబారె శ్రీను, కంపార సత్యబాబు, భాను తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అధ్యక్షులుగా ప్రకటించిన తరువాత ఈరోజు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ గారి ఆశీస్సులు తీసుకోవటానికి చరముషివారు రావటం, వారి ఆశీస్సులు పొందటం, వారు బాగా పనిచేయండి, ప్రజల మన్నన పొందండి, ఆ భగవంతుడి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయని చెప్పి వారు దీవించటం. అలాగే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నా మీద నమ్మకం పెట్టుకుని పదవి ఇచ్చారో ఆ నమ్మకం ఉమ్ము కాకుండా శాయశక్తుల 24/7 అందుబాటులో ఉండి పార్టీ కార్యకర్తలకి నా శక్తి వంచన లేకుండా నా అనుభవాన్ని అంతా వాడి పార్టీకి సేవ చేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అనేక కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టింది. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా పార్టీ పరంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలను చైతన్యపరిచి ప్రజలకు అందుతున్న మేళ్ళు, జరుగుతున్న మేళ్ళు వివరించి తప్పకుండా రాబోయే ఎలక్షన్లో విశాఖ జిల్లా మొత్తం వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టే విధంగా ప్రయత్నిస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. దానిలో భాగంగా నాకు అత్యంత ఆప్తులు, గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు నాకు అన్ని విధాల సహకారం అందించి మరి ఏజీ రీత్యా కాస్త ఆరోగ్యం దెబ్బతిన్నప్పటికీ కూడా నా దగ్గరికి మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమాన్ని పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులోని హోంమంత్రి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు, మహిళా నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్త్రీ విద్యను ప్రోత్సహించిన మహనీయుల మహాత్మా జ్యోతిరావు పూలేని హోంమంత్రి తానేటి వనిత కొనియాడారు. పూలే ఆశయాలకు అనుగుణంగా మహిళా సాధికారతను ప్రోత్సహిస్తున్న వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. దేశంలో ఏ నాయకుడు చేయని విధంగా మహిళలకు 50% నామినేటెడ్ పదవులు ఇచ్చి గౌరవించారని తెలిపారు. మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఉన్నత స్థానాల్లో నిలబెట్టిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు. మార్కెట్ యార్డ్ చైర్మన్లు, నామినేటెడ్ పదవులు, వాలంటీరీ ఉద్యోగాలలో 50% మహిళలకు కల్పించారని పేర్కొన్నారు. మన క్యాంప్ ఆఫీస్లో ఆయనకి ఘన నివాళి అర్పించడం జరిగిందండి. అయితే జ్యోతిరావు పుల్లే గారు ఈ రోజున మనందరికీ ఆదర్శప్రాయం. ఏ విధంగా అంటే స్త్రీ విద్యను ప్రోత్సహించిన వ్యక్తి. ఈ రోజున మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బాటలోనే పయనిస్తూ మరి మహిళలకి ప్రాధాన్యత ఇస్తూ మన రాష్ట్రంలో ఈ రోజున ఏ సంక్షేమ పథకం ఇచ్చినా కూడా మహిళల పేరిట ఇస్తూ మహిళలందరూ కూడా మహిళా సాధికారత సాధించాలి, రాజకీయ సాధికారత సాధించాలని చెప్పి ఈ రోజున ప్రోత్సహిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి మన జగన్ అన్న చెప్పడానికి గర్వపడుతున్నాను. ఎందుకంటే ఈ రోజున నామినేటెడ్ పదవుల్లో మరి 50% రిజర్వేషన్ మహిళలకు ఇవ్వడం జరిగింది. మరి నామినేటెడ్ పనుల్లో కూడా 50% మహిళలకు ఇవ్వడం జరిగింది. వాలంటీర్ వ్యవస్థలో కూడా 50% మహిళలకు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ప్రతి దాంట్లో కూడా మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ జ్యోతిరావు పుల్లే ఏదైతే ఆశించారో ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈ రోజున ముఖ్యమంత్రి గారి పాలన ఉందని చెప్పడానికి గర్వపడుతూ ఈ రోజున మరి ఇక్కడ మన కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్న పెద్దలందరూ కూడా ఇక్కడ చేరి మరి ఆయనకి ఘన నివాళి అర్పించడం. ఈ రోజున మరి మనం కూడా ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆయన ఆశయాలలో నడుస్తున్నారో మనం కూడా ముఖ్యమంత్రి గారి అడుగుజాడల్లో ఐక్యతతో పయనించాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా 67వ రోజు తాళ్లపూడి మండలం వేగేశ్వరపురంలో హోంమంత్రి తానేటి వనిత పర్యటించారు. ఈ 3 సంవత్సరాల కాలంలో సీఎం జగన్ అందించిన ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి లబ్ధిదారులకు వివరించారు. గ్రామంలోని చిన్నారులు, మహిళలు, వృద్ధులతో ఆప్యాయంగా మాట్లాడుతూ వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు తమ జీవితాలలో వెలుగులు నింపాయని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు గడప గడప కార్యక్రమాన్ని చేస్తున్నట్లు హోంమంత్రి తానేటి వనిత స్పష్టం చేశారు. ఇంటికి తీసుకొచ్చేస్తున్నారమ్మా, సంతోషమే కదా తల్లి, సంతోషమే కదా. జగనన్న ఆస్వాదించండి అమ్మా. ఈ 3 ఏళ్లలో జగనన్న మీకు ఇచ్చిన 97,000 అమ్మా. జగనన్న ఆస్వాదించండి.
రావాలి తల్లి పెన్షన్ వస్తున్నప్పుడు ఇంకో స్థలం వచ్చింది. 2,10,000 జగనన్న ఆస్వాదించండి. పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని ఆర్ఎండ్బి బంగ్లా సమీపంలో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ నేతలు బహుజన్ సమాజ్ పార్టీ నేతలు కలిసి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి 132వ వర్ధంతి పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ బీసీ సంఘాలు బీఎస్పీ పార్టీ అందరూ కలిసి ఆ మహానుభావుడికి నివాళులర్పించడం జరిగింది. మిత్రులారా, ఆ అనువాదం అందులోనూ కులం వివక్షత ఉన్న ఆ రోజుల్లోనే జ్యోతిరావు పూలే గారు చదువులేని బడుగు బలహీన వర్గాలకి చదువు చెప్పడం, స్త్రీలకి విద్య నేర్పించాలనే ఉద్దేశంతో తను చేసుకున్న భార్యకి విద్య నేర్పించి ఆవిడ పాఠశాలలో పనులలో ఉపాధ్యాయులుగా పనిచేయించడం జరిగింది. ఆ మహాత్ముడి ఈ ప్రపంచంలో ఈ దేశంలో మహాత్మాని పేరు గలలో ఇద్దరే ఉన్నారు. ఒకటి పూజ్య బాపూజీ మహాత్మా గాంధీ గారు, తర్వాత ఈ మహాత్ముడు జ్యోతిరావు పూలే గారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఆ మహానుభావుడికి భారతీయ జనతా పార్టీ నివాళులు అర్పిస్తుంది. ఆ మహానుభావుడి అడుగుజాలలో నరేంద్ర మోడీ గారు ఈ బీసీ సంఘానికి, బీసీ కమిషన్కి, జాతీయ బీసీ కమిషన్కి చట్టబద్ధ కల్పించడం జరిగింది. ఆ చట్టబద్ధ వీల్ చైర్లో గడప గడపకు వెళ్లారు ఎమ్మెల్యే. నర్సీపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ వీల్ చైర్లో కూర్చుని నాతవరం మండలం శృంగవరం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు. నెల రోజుల కిందట జరిగిన ప్రమాదంలో కాల్ ఫ్రాక్చర్ కావడంతో నడవలేని స్థితిలో ఉన్న ఎమ్మెల్యే సోమవారం నాతవరం మండలం శృంగవరం గ్రామంలో వీల్ చైర్లో ఇంటింటికి తిరుగుతూ ప్రజలను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లక్ష్మణమూర్తి, వైస్ ఎంపీపీ సునీల్, జడ్పీటీసీ అప్పల నరస, మండల పార్టీ అధ్యక్షులు పైలా పుత్రాజు, మండల యూత్ అధ్యక్షులు బండారు నాయుడు, మండల మహిళా అధ్యక్షురాలు కామిరెడ్డి వెంకటలక్ష్మి, స్థానిక సర్పంచ్ ఉలబాల ఎర్రాయమ్మ, మాజీ సర్పంచ్ ఉలబాల శ్రీనివాస్, గవిరెడ్డి కృష్ణంరాజు, మండలంలో అధికారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు మీ అందరూ కూడా ముఖ్యమంత్రి గారు ఈ రూట్ అంటే వచ్చినప్పుడు మీ అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చారు. అందరూ కూడా అలా మీతో పాటు చాలా మంది రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్ మహిళలు అందరూ కూడా అన్న మా డాక్టర్ బృందం సంగతి చెప్పి ఆ రోజు అన్నప్పుడు ఆ రోజు మీ అందరికీ మాట ఇచ్చారు. మీరు అందరి తాలూకు ఆశీస్సుతో ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు 2వ ఏడాది నుంచి 4 దఫాలుగా మాఫీ చేస్తానని చెప్పి అది మాట ఇచ్చారు. డాక్టర్ బృందాలు ఏ విధంగా మాట ఇచ్చారో మాట ప్రకారం 2 విడతలుగా మీకు మొత్తం మాఫీ చేశారు. వచ్చే ఏడాది తర్వాత కూడా మాఫీ అయిపోతుంది. 3 కూడా అయిపోతుంది, 4 కూడా మీకు ఇచ్చిన మాట ప్రకారం అయిపోతుంది. అంటే ఈ విధంగా ఆయన ఏం చెప్పారో ఎలక్షన్ ముందు ఒక 100 పెట్టాం మనం, అంటే 100% అంటే మేనిఫెస్టోలో ఉన్నాయి కొన్ని. ఇప్పుడు సుమారుగా 99%, 98% మనం అభివృద్ధి చేసాం. అంటే ఎవరు కూడా అలా చేయరు. ఉన్న 100% కూడా సమస్యలు గ్రామాల అభివృద్ధి వచ్చే నెలలో మనకి మాగర్పాన వస్తున్నారు ముఖ్యమంత్రి గారు. మీ అందరూ కూడా రావాల్సి వస్తుంది. అక్కడ సర్పంచ్ గారు ఎప్పటికీ చెప్తాం. అక్కడ కూడా మన గ్రామానికి సంబంధించి పారిశ్రామిక ప్రాంతం పిలకవాణిపాలెంలో సగర కులస్తుల చైతన్య యాత్ర నిర్వహించి అనంతరం భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గుర్రం నూకరాజు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఒక్కో గ్రామంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఎంత జనాభా ఉన్నారనేది రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. బీసీ డి నుండి బీసీఏకి తమ కులాన్ని మార్చాలని డిమాండ్ చేశారు. సగర విద్యార్థులకు ప్రత్యేక రిజర్వేషన్లు కేటాయించాలని కోరారు. చట్టసభల్లో సగర కులస్తులకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని సూచించారు. తమ సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించని ఎడల పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ నగర కార్పొరేషన్ డైరెక్టర్ గుర్రం రాజేష్, ఉమ్మడి జిల్లాల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇచ్చి రాబోవు రాజకీయ పార్టీలన్నిటికీ కూడా గౌరవ శాసనసభ్యుల వారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని రాజకీయ పార్టీలు కూడా మా డిమాండ్లు అనేది పొందుపరిచి ఇవ్వడం జరుగుతుంది. రాబో కాలంలో మరి ఎన్నికల మేనిఫెస్టోలో మా సగరుల యొక్క డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో అన్ని రాజకీయ పార్టీలు కూడా మేము అన్ని పార్టీలను కూడా మేము ప్రాధాయపడుతున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరినీ కూడా మేము అభ్యర్థిస్తున్నాము.
మా సగరలో ఇప్పటి నుంచో నాటి నుండి నేటి వరకు కూడా చట్టసభలో కానీ ఒక కార్పొరేటర్ కానీ ఒక ఎమ్మెల్సీగా కానీ ఒక కనీసం విశాఖ పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ యువనేత ఎమ్మెల్యే గడబాబు తనయుడు పెతకంశెట్టి మౌర్య సింహ జన్మదిన కార్యక్రమాన్ని పార్టీ వర్గాలు వేడుకగా నిర్వహించాయి. సోమవారం సాయంత్రం జరిగిన ఈ వేడుకల్ని పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దీనిలో భాగంగా పేద కుటుంబాలకు తోపుడు బళ్లు, యువతకు హెల్మెట్లు మౌర్యసింహ చేతుల మీదుగా అందించారు. అనంతరం ఆయన ప్రత్యేకంగా తయారు చేసిన నిలువెత్తు కేక్ను కట్ చేసి అందరికీ అందించారు. వేడుకల్లో భాగంగా స్థానిక కార్పొరేట్లు దాడి వెంకట రమేష్, బొడ్డేటి రమణ, విజయ్ తదితరులు మౌర్యసింహాన్ని పొలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన ప్రతి పుట్టినరోజును సేవా కార్యక్రమాలతో అభిమానులు నడుమ జరుపుకోవడం సంతృప్తిని ఇస్తుందని పేర్కొన్నారు. ఇక్కడ గోపాలపట్నంలో నా జన్మదినం పురస్కరించుకొని ఇక్కడ శ్రేయోభిలాషులు, స్నేహితులు, నాన్నగారు అభిమానులు ఎంతోమంది అభిమానించే వాళ్ళందరి సమక్షంలో ఈరోజు పుట్టినరోజు వేడుకలు ఇలా జరుపుకోవడం ఎంతో ఆనందకరంగా ఉంది. నా వంతు ఏదో ప్రయత్నంగా నాకు పుట్టినరోజు సందర్భంగా ఎక్కువగా నేను వేడుకలు చేసుకోను, కానీ ఈ సంవత్సరం పేదలకు లేదంటే యువతకు ఏదన్నా నా వంతు ఏదో ఒక సాయం చేద్దామనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ తోపుడు బళ్ళు అనేక కుటుంబాలకి ఈరోజు పంచడం జరిగింది. అదేవిధంగా యువతకు కూడా హెల్మెట్లు పంపిణీ కార్యక్రమం ఉంది ఇప్పుడు ఈరోజు. ఇదే విధంగా ముందు కూడా ప్రతి సంవత్సరం పుట్టినరోజులనే కాకుండా ఏదో ఒక సోషల్ యాక్టివిటీ అనేది కంటిన్యూ చేద్దామని చెప్పేసి ఉద్దేశంతో ఉన్నాను. ఎవరైతే యువత ఇందులో ముందుకు వస్తారో వాళ్ళందరితోనే పాల్పంచుకొని ముందుకు తీసుకెళ్ళి ఇదే కార్యక్రమాలు నియోజకవర్గం అంతా కూడా ఎక్కడైతే అక్కడ నా వంతు ఒక చిరు ప్రయత్నం, ఒక ఉడత ప్రయత్నం అనే స్థాయిలో ఏ విద్యకో, వైద్యానికో, దేనికైనా సరే సమాజానికి ఉపయోగపడేటట్లు నా ప్రయత్నాలు ఎప్పటికీ ఉంటాయని చెప్పేసి చివరిగా ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. అందరికీ థ్యాంక్ యూ. పార్వతీపురం మన్యం జిల్లా జిఎమ్మ వలస మండలం కేంద్రంలోని పశు వైద్యాధికారి మురికుమార్ బాబు అధ్యక్షతన సోమవారం పశుసంవర్ధక శాఖ ఏడీబీ గణపతిరావు, వెటర్నరీ అసిస్టెంట్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రోజురోజుకు పశు సంపద తగిలిపోతున్నందున పాడి సంపదను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మేలుజాతి ఆడదూడల ఉత్పత్తి పథకంకు రైతులను ప్రోత్సహించి తద్వారా పాడి ఉత్పత్తిని పెంచి రైతులకు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులపై దృష్టి మళ్లించేలా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు అన్ని విధాలా మేలు జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గోపాల మిత్రులు, వెటర్నరీ అసిస్టెంట్లు పాల్గొన్నారు. చేశారు అది అలా కాకుండా ముందు ఎడ్యుకేట్ చేయండి అమ్మా, పరిస్థితిని బట్టి అక్కడ ఉన్న సివియారిటీని బట్టి ఏంటన్నది మనం చూసుకొని యానిమల్స్ ఎన్ని గ్రౌండ్ చేయాలి మీరు ప్రొసీజర్ ప్రకారమే చెప్పండి. తర్వాత ఏంటన్నది అది చేయడం అనేది తర్వాత మీరు ఐడెంటిఫికేషన్ వరకు మీరు కొత్త యానిమల్ కొనుక్కోవాలి. ఇవి ఉన్న యానిమల్ చూపించడానికి పనికిరాదు. మీ దగ్గర ఉన్న ట్యాగ్ ఉన్నాయా తెలుసేనమ్మా, నాకు అన్ని తెలుసు. అక్కడ ఆగండి, మీరు నాకు తెలుసు, ఆ ప్రొసీజర్ నాకు తెలుసు. మీరు ఐడెంటిఫికేషన్ వరకే చెయ్యండి. తర్వాత ఏం చేయలేదు మేము గైడ్ చేస్తాం. అర్థమైందా? అప్పుడే అది అడుగుతుంది, ఆడికి ఆ యూనిట్ 8 కావాలని అడుగుతుంది. ఆడు ఎవరిని కన్సల్ట్ చేయకుండా కొట్టిపారేసాడు మొత్తం అన్ని కౌస్ అన్ని. అందువల్ల ఏంటంటే మీరు ఏం చేయొద్దు, మీ లాగిన్ లోకి వచ్చిన బెనిఫిషరీస్ ని విల్లింగ్, అన్విల్లింగ్ చేసిన తర్వాత అన్విల్లింగ్ అయితే సమస్య లేదు, విల్లింగ్ అయితే యూనిట్ సెలక్షన్ పెట్టి వెళ్ళుకోండి. యూనిట్ సెలక్షన్ లోనూ మీరు కంపల్సరిగా అది కవ్వు అంటే అది కవ్వులో కావాలంటే దాని ఎడిట్ ఆప్షన్ ఉంది కాబట్టి ఎడిట్ చేసేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ తరఫున మేలుజాతి ఆడపేలు ఉత్పత్తి పథకం అని ఒకటి స్కీమ్ కొత్తగా స్టార్ట్ చేశారు. అదే సెక్స్ సార్టెడ్ సెమన్. ఈ స్కీమ్లో మనం గ్రామ స్థాయిలో మా సిబ్బంది అంతా కూడా బెనిఫిషరీని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ బెనిఫిషరీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ స్కీమ్ మొత్తం 2 ఆడపేల పశువులకి 90% ఆడపేలు పుట్టే స్కీమ్ ఇది. 10% మాత్రమే మగపేలు పుడతాయి. ఈ స్కీమ్లో ఎన్రోల్ అయిన లబ్ధిదారులు అందరూ కూడా 500 రూపాయలు వారి చేతితో కడితే గవర్నమెంట్ 850 రూపాయలు పెట్టి మొత్తం 1350 రూపాయలు 2 స్టాల్ సప్లై చేస్తారు. ఆ 2 స్టాళ్ళు కూడా మంచి పశువులను సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాటికి ఎద చేయడం వలన ఆడపేలు ఉత్పత్తి చేసే స్కీమ్ ఇది. తర్వాత అన్నమాట ఈ 2 స్టాళ్ళకు కూడా ఆడపేలు పుట్టకపోతే రైతుకి తిరిగి వారు చెల్లించిన డబ్బుల్ని మళ్ళీ 500 రూపాయలు తిరిగి వారి అకౌంట్లోకి జమ చేయడం జరుగుతుంది. ఈ లోపల ఆ రైతులు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న లబ్ధిదారులు ఉన్నారో వారు
ఈ స్కీమ్ ఆత్మకూరు పట్టణంలోని సంగమేశ్వరం సర్కిల్ నందు జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద పూలే 132వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీసీ సంఘం నాయకులు, మైనారిటీ స్టేట్ డైరెక్టర్ అంజద్ అలీ, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ మరూఫ్ ఆసియా తదితరులు జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ డాక్టర్ మరూఫ్ ఆసియా మాట్లాడుతూ మహిళా విద్య కోసం జ్యోతిరావు పూలే అహర్నిశలో కృషి చేసి మహిళలు అన్ని రంగాల్లో ఉండేలా చేసిన ఘనత పూలేకి దక్కిందన్నారు. దేశంలోని మూఢాచారాలను, అసమానతలను రూపుమాపడానికి ఆయన కృషి చేశారన్నారు. అలాంటి మహానుభావులు మన దేశంలో జన్మించడం మనందరికీ గర్వకారణమన్నారు. జ్యోతిరావు పూలే భారతదేశానికి, భారతదేశ ప్రజలకు అందించిన సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘ నాయకులు, మైనారిటీ స్టేట్ డైరెక్టర్ అంజద్ అలీ, మున్సిపల్ చైర్మన్ మరూఫ్ ఆసియా, ఆర్యవైశ్య సంఘం నాయకుడు పువ్వాడి భాస్కర్, ఎస్సీ నాయకుడు శీలం శేషు తదితరులు పాల్గొన్నారు. బాధ్యత ఉండాలి. ఎందుకంటే పూలే గారి విగ్రహం అనగానే ఆయనకు ఆ రోజు చదువు చెప్పాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? మహిళలు అకాల మరణం అంటే భర్త చచ్చిపోయినప్పుడు తాను తీసుకుపోయి దాంట్లో పంటలు చేస్తున్నప్పుడు ఒక మంట ఆయన హృదయంలో జరిగింది. మరి మనకున్నటువంటి మంట ఏంటి? మన బర్నింగ్. ఈ రాష్ట్రం విడిపోయినప్పుడు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని భారతదేశంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఆ రోజు. ఈరోజు హోదా లేదు, ఏమీ లేదు. కాబట్టి ఆ హోదా కోసం మనం కూడా మన ఊరి నుంచి కూడా ఒక పోరాటం. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా మన హక్కు. అయితే రాయలసీమ వాసిగా ఈ రాయలసీమ రాష్ట్రం మన హక్కు. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు, పెద్దలు అందరూ ఎదగాలి అంటే, ఆర్థికంగా, రాజకీయంగా చైతన్యంగా ఎదగాలంటే ఆంధ్రప్రదేశ్కు హక్కు అవసరమే, ప్రత్యేక రాయలసీమ అవసరం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. జ్యోతిరావు పూలే జీవితం కేవలం ఒక ఊరికో, ఒక స్టేట్కో కాదు, ప్రపంచానికే ఆదర్శం. ఆయన ఈక్వాలిటీ కోసం, బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి కోసం ఎంతగా కృషి చేసిన మంచి వ్యక్తి. ఇలాంటి వ్యక్తుల జీవిత సూక్తులే మనం ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వచ్చే ఎన్నికల్లో ఓటమిని తప్పించుకున్నందుకు తోపుదుర్తి కుటుంబంపై అబండాలు వేస్తున్న పరిటాల డౌన్ టీడీపీ గూండాలు కబద్దారంటూ వైసీపీ శ్రేణులు గాండ్రించాయి. సోమవారం ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామంటూ టీడీపీ నాయకులు ప్రకటించడంతో సమాచారం అందుకున్న వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. వైసీపీ సీనియర్ నాయకుడు తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఎస్పీ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. చంద్రబాబు, రామోజీరావు సలహాలతో పరిటాల సునీత, శ్రీరామ్ ప్రగల్భంతో టీడీపీ గూండాలు మా ఇంటిపై దాడికి వచ్చారని, పోలీసులు సకాలంలో స్పందించి అడ్డుకున్నారని తోపుదుర్తి చందు ఎస్పీ వివరించారు. వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా తోపుదుర్తి చందు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో రాప్తాడులో గెలవలేమని తెలిసే చంద్రబాబు, రామోజీరావు, పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ తదితరులు కలిసి నిత్యం ప్రజాసేవ చేస్తున్న మా సోదరుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మా కుటుంబ సభ్యులపై దుష్ప్రచారాలు, అసత్య ప్రచారాలు చేస్తూ వ్యక్తిగతంగా విమర్శించి చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. మీకు మీడియా ఉందని ఇష్టం వచ్చినట్లు మా మీద అబండాలు వేస్తూ కథనాలు రాయిస్తుంటే మాకెంత బాధ ఉంటుందన్నారు. అంతా ఒకటేసారి రండి. వెడల్పున్నా పైలానా రండి, ఎనికి రండి. అంత కొద్ది ఇంకా అడ్డం పత్రికల ద్వారా ప్రజలకు తెలియజేసుకునేది ఒకటి. రాప్తాడు నియోజకవర్గంలో గతంలో అనేక హత్యలకు కానీ, సూడో నక్సలైట్లకు కానీ అనేక మంది ఉన్నారు. ఈరోజు కొన్ని మీడియాలను అడ్డం పెట్టుకొని కేవలం రిమైండర్ కూడా తీసుకోకుండా
ఒక మీడియా ద్వారా ఒక కట్టుకథనాలు అల్లి వాళ్ళ మీద రుద్దితే వాటిని ప్రజలకు తెలియజేసుకునే భావ ప్రకటన చేసేందుకు మా దగ్గర డబ్బులు లేవు. డబ్బులు అంటే మీడియా పెట్టేంత డబ్బులు లేవు. మరి డబ్బులు ఉన్నాయి కదా అని మీడియా పెట్టుకొని మీడియా ద్వారా ఒక ప్రజలకు సర్వీస్ చేసే వాళ్ళను, ప్రజలకు మంచి చేయాలనే వాళ్ళ మీద అన్యాయంగా పత్రికల్లో ఇష్టానుసారము రాపించుకుంటూ ఒక విలన్లుగా చిత్రీకరించాలనే ప్రయత్నం అన్యాయం. వీటి మీద పలు సందర్భాల్లో ఈ ఏబిఎన్ పత్రిక కానీ ఈనాడు కానీ వాళ్ళు పత్రికల్లో రాసిన తర్వాత కనీసం రిమైండర్లు తీసుకునే పరిస్థితి లేదు. ఒక క్యారెక్టర్ను అసోసియేషన్ ఒక ప్రజలకు సేవ చేసే వాళ్ళ మీద ఒక విలన్లుగా చిత్రీకరించాలనే ఒక కుటిల ప్రయత్నం జరుగుతూ ఉంది. దీని వెనుక పరిటాల కుటుంబము, లోకేష్, చంద్రబాబు నాయుడు ఉన్నాడనేది అంతిమంగా మేము మాట్లాడుతూ ఉన్నది. దీని సారాంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు 75 ఏళ్ళ వయసున్న వ్యక్తి. ఆయన ప్రజలకు మంచిని చెప్పాల్సింది పోయి, ఆయన చేసిన సంక్షేమాన్ని చెప్పాల్సింది పోయి, ఆయన వైఎస్ఆర్ పార్టీ నాయకులను ఎవరైతే ఎమ్మెల్యేల మీద అతనే పర్సనల్గా మాట్లాడుతూ ఉన్నారు. అతని విధానం అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని శ్రీ చింతల వెంకటరమణ స్వామి ఆలయంలో జరిగే శ్రీవారి పవిత్రోత్సవంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సూచనల మేరకు ఆలయ బోర్డు చైర్మన్ బాణా నాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఈవో కమిటీ సభ్యులు, అర్చకులు ప్రత్యేక పర్యవేక్షణలు జరుగుతున్నాయి. పవిత్రోత్సవాల్లో భాగంగా 2వ రోజు ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చింతల రాయునికి నవకలశ అభిషేకం, మండల కుంభబింబి, కొండ చతుర్వేద వేద పారాయణ మరియు ప్రబంధ పారాయణ ప్రారంభం, పవిత్రోత్సవ హోమం, పవిత్ర మాలల సమర్పణ, పూర్ణాహుతి జరిగింది. ప్రధానార్చకులు మురళీస్వామి, టీటీడీ మరియు ఒంటిమిట్ట వేద పారాయణం చదివే వారి సమక్షంలో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బాణా నాగేశ్వరరెడ్డి, ఈవో సుబ్రహ్మణ్యం, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉరవకొండ నియోజకవర్గంలోని బెలుగుప్ప మండలం కాలవపల్లి గ్రామంలో సోమవారం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డి గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా గజమాలతో గ్రామస్తులు మాజీ ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి ప్రతి గడపకు వెళ్లి సీఎం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న పథకాలను వివరించారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వం ధ్యేయమని, ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చినట్లు తెలిపారు. పార్టీలకు అతీతంగా ప్రతి పథకం అర్హులైన లబ్ధిదారులకు అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, వారి కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వంలో రైతుల రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు దారుణంగా మోసం చేశారని మండిపడ్డారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ రబీ 2020-21 ఖరీఫ్ 2021 సీజన్లకు సంబంధించిన వైఎస్ఆర్ 0 వడ్డీ రాయితీ, ఖరీఫ్ 2022 సీజన్లో వివిధ రకాల వైపరీత్యాలతో దెబ్బతిన్న పంటలకు ఇన్పుట్ సబ్సిడీతో పాటు గతంలో సాంకేతిక కారణాలతో చెల్లింపులు పొందని వారి ఖాతాల్లో మొత్తం 199.94 కోట్లు బటన్ నొక్కి నేరుగా రైతన్నల ఖాతాల్లో జమ చేశారు. రబీ 2020-21 సీజన్లో అర్హత పొందిన 2.54 లక్షల మందికి 45.22 కోట్లు, ఖరీఫ్ 2021 సీజన్లో అర్హత పొందిన 5.68 లక్షల మందికి 0 వడ్డీ రాయితీ కింద 115.33 కోట్లు విడుదల చేశారు. అదేవిధంగా ఖరీఫ్ 2022 సీజన్లో జులై నుంచి అక్టోబర్ మధ్య గోదావరి వరదలు, అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలకు సంబంధించి 45,998 మంది రైతులకు 39.39 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని ఖరీఫ్ సీజన్లో ముగియక ముందే జమ చేసి అండగా నిలిచారు. రైతన్నలకు నేడు అందిస్తా ఉన్న ఇన్పుట్ సబ్సిడీ కానీ, వైఎస్ఆర్ 0 వడ్డీ పథకం కానీ, ఈ సొమ్ము కూడా గమనిస్తే ఇప్పుడు మనం ఈరోజు బటన్ నొక్కి నేరుగా ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత చేసే ఈ కార్యక్రమం
మొత్తంగా 200 కోట్ల రూపాయలను నేరుగా రైతుల ఖాతాల్లోకి ఈరోజు బటన్ నొక్కి నేరుగా వాళ్ళ అకౌంట్లలోకి జమ చేయడం జరుగుతుంది. ఇందులో మొదటగా రైతన్నలకు అందిస్తా ఉన్న ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన వివరాలకు వస్తే 2022 జులై నుంచి అక్టోబర్ మధ్యలో కురిసిన అధిక వర్షాల అయితేనేమి, వరదలైతేనేమి, వీటి ద్వారా దాదాపుగా 45,998 మంది రైతులు వ్యవసాయ ఉద్యానవన రైతన్నలకు నష్టం జరిగితే ఆ నష్టం జరిగింది ఆ రైతన్నలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు దాదాపుగా 40 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీని ఈ ఖరీఫ్ 2022 ముగియక మునిపే నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేస్తా ఉన్నాం. అంటే ఏ సీజన్లో పంట నష్టం జరిగితే ఆ సీజన్ ముగియక మునిపే రైతన్నలకు మంచి జరిగిస్తూ ఇన్పుట్ సబ్సిడీలో ఒక కొత్త వరవడికను తీసుకొచ్చి అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రకంగా ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన దాదాపుగా 21,31,000 మంది రైతన్నలకు మొత్తంగా ఇన్పుట్ సబ్సిడీ అక్షరాల 1,834 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఇస్తా ఉన్న ఈ సొమ్ముతో కలిపితే. ఇక వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలకు సంబంధించిన వివరాలను ఒకసారి గమనించినట్లయితే పంటలు వేసే ప్రతిసారి కూడా రైతన్నకు పెట్టుబడి కోసం తాను డబ్బులు బ్యాంకుల నుంచి తెచ్చుకుంటే ఆ డబ్బులు రైతన్న కరెక్ట్ గా సమయానికి గన కట్టగలిగితే సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేస్తూనే స్థానికంగా ఉన్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించడమే లక్ష్యంగా గడప గడపకు మన ప్రభుత్వం చేపట్టినట్లు అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి తెలిపారు. సోమవారం నగరంలోని 29వ డివిజన్ కార్పొరేటర్ సైఫుల్లా బేగ్తో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రతి ఇంటికి ప్రత్యేక బుక్లెట్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ 75 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో ఎన్నడూ లేని విధంగా ప్రజాప్రతినిధులు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరును తెలుసుకుంటున్న పరిస్థితి ఏపీలో ఉందన్నారు. ఏలూరు జిల్లాలో 3వ విడత వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం పంట పెట్టుబడి రాయితీ కింద 45,719 మంది రైతుల బ్యాంకు ఖాతాలకు 11.05 కోట్లు జమ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ వే ప్రసన్న వెంకటేష్ చెప్పారు. రబీ 2020-21తో పాటు ఖరీఫ్ 2021 సీజన్లో ₹1,00,000 లోపు రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించి అర్హత పొందిన రైతులకు సున్నా వడ్డీ రాయితీ మరియు ఖరీఫ్ 2022 పంట నష్ట పరిహారాన్ని వర్చువల్ ద్వారా సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతుల ఖాతాలకు జమ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ వే ప్రసన్న వెంకటేష్, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ వెజ్జు వెంకటేశ్వరరావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వై రామకృష్ణ, పెదకడిమిడికి చెందిన రైతు పర్వతనేని కృష్ణారావు, దెందులూరు మండలం సి రామవరంకు చెందిన కొత్తపల్లి కుమారితో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మన ప్రతి అడుగులో రైతుకి తోడుగా నిలవాలి. వారు మాకు ఇచ్చే డైరెక్షన్స్ ఆర్బీకేలో ఈ క్రాప్ లో నమోదు అయిన రైతులు సోషల్ ఆడిట్ ద్వారా తయారు చేసిన జాబితాకి ఆధారంగా ఈ కార్యక్రమం అమలు చేయడం జరుగుతుంది సార్. ఏర్పాటు చేసి విత్తనం నుంచి విక్రయం దాకా రైతుకి అన్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రైతు సాగులో ఏ దశలోనూ కష్టం కలగకూడదనే ఆలోచనతో దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక రైతు సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అన్నదాతలకు పెట్టుబడి ఖర్చు తగ్గించారు. వారు అప్పుల భూమిలో చిక్కుకొని అవమానాల పాలు కాకూడదు అని ఆయన సంకల్పంలోంచి పుట్టుకొచ్చిందే వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం. ₹1,00,000 రుణం తీసుకొని ఏడాదిలోగా చెల్లించే రైతులకు వడ్డీ రాయితీని నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేస్తూ వారికి అండగా నిలుస్తున్నారు జగనన్న. ఈ క్రాప్ డేటా ఆధారంగా సకాలంలో పంట రుణాలు చెల్లించిన వాస్తవ సాగుదారులకు ఈ పథకం వర్తిస్తుంది. 2020-2021 రబీ సీజన్ కి 2.54 లక్షల మందికి 45.22 కోట్ల రూపాయలు, 2021 ఖరీఫ్ సీజన్ కి 5.68 లక్షల మందికి 115.33 కోట్ల రూపాయలు, మొత్తంగా 8.22 లక్షల మందికి సుమారు 160
ఇవ్వడంతో పాటు ఏ సీజన్లో పంట నష్టం జరిగితే ఆ సీజన్ ముగియకు మునిపే మళ్ళీ రైతుల చేతుల్లో ఆ పెట్టుబడి కోసం అని చెప్పి రైతులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు వెంటనే ఆ సీజన్ ముగియకు మునిపే ఆ రైతులకు ఆ పరిహారం చెల్లిస్తూ క్రాప్ ఇన్సూరెన్స్ అయితే మళ్ళీ మరుసటి ఏడాది ఆ సీజన్ రాకముందే క్రమం తప్పకుండా ఒక కొత్త వరవడిని తీసుకుని వచ్చి ఇప్పుడు మనం ఈరోజు పట్టణంలోకి నేరుగా ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత చేసే ఈ కార్యక్రమం మొత్తంగా 200 కోట్ల రూపాయలు నేరుగా రైతుల ఖాతాలోకి ఈరోజు పట్టణంలోకి నేరుగా వాళ్ళ అకౌంట్లలోకి జమ చేయడం సంబంధించిన వివరాలకు వస్తే 2022 జూలై నుంచి సమాజంలో అణగారిన బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేసిన ప్రముఖ సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని జిల్లా కలెక్టర్ వే ప్రసన్న వెంకటేష్ అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా స్థానిక కలెక్టరేట్లోని గోదావరి సమావేశపు మందిరంలో సోమవారం మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ మహిళా అభ్యున్నతికి ఎనలేని కృషి చేసిన గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని కలెక్టర్ అన్నారు. సమాజంలో మహిళల అణచివేతపై పోరాడిన ప్రముఖ సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే అని, బాలికా విద్యకు ఆనాడే ఎంతో ప్రాముఖ్యతను ఇచ్చారని, మహిళల సంక్షేమానికి మహిళల సామాజిక అభివృద్ధికి సమాజంలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చామని అన్నారు. తీసేయండి పూలే గారి 123వ వర్ధంతి సందర్భంగా ఏం చేసినటువంటి మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మ్యాజిస్ట్రేట్ శ్రీ ప్రసన్న వెంకటేష్ గారికి, అదేవిధంగా ఈ స్పందన కార్యక్రమానికి వచ్చినటువంటి అధికారులకు అందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు లాస్ట్ టైం కూడా ఇదే విధంగా మన కలెక్టర్ గారు సమక్షంలో చాలా శుభ్రంగా జరిగింది. చెప్పడానికి అలమకారు ప్రపంచంలోన చాలా గొప్ప వ్యక్తిగా ఉన్నటువంటి ఈ పూలే గారు మాలీ కులములకు చెందిన వ్యక్తి. ఈ కులములో ఉంటూ ప్రపంచంలోనే అత్యంత సేవలు చేసిన వ్యక్తిగా కొనియాడబడటం మన అందరి అదృష్టంగా భావిస్తున్నాం. ఎంతో మందిని మనం సేవించుకుంటున్నాం. అయితే ఈ బీసీ కులాల్లో ఉన్నటువంటి ఈ మహత్తరమైన వ్యక్తి ఈ పూలే గారిని ప్రతి సంవత్సరం స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా మనకుంది. అందువల్ల ఈరోజు మన కలెక్టర్ గారు సమక్షంలో, అదేవిధంగా జేసీ గారు, డిఆర్ఓ గారు, సిఇఓ గారు అన్న సమక్షంలో కూడా ఇక్కడ మనం జరుపుకుంటాం. చాలా సంతోషంగా ఉంది.
ముఖ్యంగా నేను కోరుకునేది పూలే గారి ఆశయాలను మనము తెలుసుకొని వారి అడుగుజాడలో మనం నడవాలని ఈరోజు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ కలెక్టర్ అక్కడ రజక వెల్ఫేర్ కమిటీ చైర్మన్ గారికి అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి అధికారులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. ఏలూరులో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతిని పురస్కరించుకుని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు భీమవరపు సురేష్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయ సమీపంలో ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద వర్ధంతి సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలూరు ఎమ్మెల్యే ఆళ్లనాని హాజరయ్యారు. జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఆళ్లనాని. అనంతరం బీసీ సంఘ అధ్యక్షులు భీమవరపు సురేష్, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎన్ఆర్ పెదబాబు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ అధ్యక్షుడు పొరిపిరెడ్డి నాగేశ్వరరావు, మాజీ వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ అధ్యక్షుడు కిలాడి దుర్గారావు, సాహిత్య అకాడమీ చైర్మన్ బీసీ నాయకురాలు పిల్లంగొల్ల లక్ష్మి, మారడాని రంగారావు, కట్లయ బీసీ నాయకులు పాల్గొన్నారు. సమాజంలో వెనుకబడిన వర్గాలకు సంబంధించి వారి అభ్యున్నతి కోసం ఎన్నో త్యాగాలు చేసినటువంటి జ్యోతిరావు పూలే గారి వ్యక్తులు వెనుకబడిన వర్గాలకు సంబంధించి బీసీ సంఘాల నాయకులు అందరూ కలిసి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఏదైతే జ్యోతిరావు పూలే గారి ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాలకు అనుగుణంగా మనకందరికీ కూడా తెలుసు. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ వర్గాలు, దళిత వర్గాలు, పేదల ఆశీస్సులతో మరి అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆనాడు ఏ ఆశయాల కోసమైతే స్వర్గీయ జ్యోతిరావు పూలే గారు ఆయన పోరాటం చేశాడో ఆ ఆశయాలనే మన పార్టీ విధానాలుగా మరి మలుచుకుని ఈరోజు రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వెనుకబడిన వర్గాల వారికి సంబంధించి వారి అభ్యున్నతి కోసం, వారి కుటుంబాల అభివృద్ధి కోసం, వారి భవిష్యత్తు కోసం ఏ విధంగా పాటుపడుతూ ఉన్నారో, ఎన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రవేశపెడుతున్నారో మనమందరం కూడా చూస్తున్నాం. ఈ 132వ వర్ధంతి రోజున మేమందరం కూడా మరి ఘనమైనటువంటి నివాళులు ఆ మహాత్మునికి అందించడంతో పాటు ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ కార్యక్రమానికి మేమందరం కూడా తోడుగా ఉంటూ ఈ సమాజంలో మరి బీసీ వర్గాల వారికి సంబంధించి, పేదవారికి సంబంధించి వారి అభ్యున్నతికి మా వంతు కృషి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటూ మేము కూడా మరి అందులో భాగస్వాములు అవడానికి మేమందరం కూడా ఎప్పుడు మరి సన్నద్ధమై ఉంటామని ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా మరొక్కసారి మేమందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం.
రైతులకు ఇన్పుట్ సబ్సిడీ వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు నేరుగా రైతుల ఖాతాల్లో జమ అయ్యే కార్యక్రమంలో సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని బటన్ నొక్కి ప్రారంభించారు. స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ ముదునూరి ప్రసాదరాజు, జిల్లా జాయింట్ కలెక్టర్ జేవి మురళి పాల్గొని వర్చువల్ గా తిలకించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మాది రైతుల మేలు కోరే ప్రభుత్వమని, వారి సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నామన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ ప్రశాంతి, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు, జిల్లా జాయింట్ కలెక్టర్ జేవి మురళి చేతుల మీదుగా జిల్లాలోని రైతుల ఖాతాలకు ఖరీఫ్ 2022 పంట కాలంలో వర్షాలు, వరదల ద్వారా పంట నష్టపోయిన 5,331 మంది రైతులకు 4.9 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ, రబీ 2020-21 ఖరీఫ్కి 2021 సున్నా వడ్డీ రాయితీని 64,647 మంది రైతులకు 12.18 కోట్ల నమూనా చెక్కులను అందజేయడం జరిగింది. సకాలంలో పంట రుణాలు చెల్లించిన వాస్తవ సాగుదారులకు ఈ పథకం వర్తిస్తుంది. 2020-2021 రబీ సీజన్ కి 2.54 లక్షల మందికి 45.22 కోట్ల రూపాయలు, 2021 ఖరీఫ్ సీజన్ కి 5.68 లక్షల మందికి 115.33 కోట్ల రూపాయలు, మొత్తంగా 8.22 లక్షల మందికి సుమారు 160.55 కోట్ల రూపాయలు సీఎం వైఎస్ జగన్ నేరుగా వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. 2019 నుంచి ఇప్పటి వరకు గత ప్రభుత్వ బకాయిలతో 34.55 కోట్ల రూపాయల సున్నా వడ్డీ రాయితీని నేరుగా రైతులకు అందించింది మన ప్రభుత్వం. వానలు గురవాలి, వరిచేలు పండాలి అని పాడుకుంటాడు రైతు. కానీ అవే వానలు అతివృష్టి ఎదురుస్తారు. అలాంటి అన్నదాతల గుండెల్లోతుల్లోని ఆర్తిని కనిపెట్టి వారి కన్నీళ్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర రైతాంగంలో 86% ఉన్న సంరక్షిత రైతు గతంలో ఎన్నడూ లేని విధంగా ఏ సీజన్ లో పరంగా పెట్టుబడి రాయితీ అందిస్తూ కొండంతా ప్రోత్సహిస్తున్నారు. నేను పెట్టుబడి రాయితీ కింద 39.39 కోట్ల ఎన్ని ఇస్తున్నారు, ఎరువులు ఇస్తున్నారు, కరెంట్ ఇస్తున్నారు, అన్ని ఇస్తున్నారు. అప్పుడే పంట అమ్మకం వరకు అది వరకున కూడా రైతులకు తోడుగా అండగా ఉంటూ రాష్ట్రం బాగుంది. దాదాపుగా 62% జనాభా ఈరోజు వ్యవసాయం. మహాత్మా జ్యోతిరావు పూలే 132వ వర్ధంతి సందర్భంగా జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జనసేన పార్టీ అధికార ప్రతినిధి, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు. అనంతరం రాష్ట్రంలో ఓబీసీ సర్టిఫికేట్ కేవలం 3 జిల్లాలకు మాత్రమే పరిమితం చేసి మిగిలిన జిల్లాల్లో తూర్పు కాపు సంఘాలకు ఓబీసీ సర్టిఫికేట్ను అనర్హులని రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని రెడ్డి అప్పలనాయుడు ఖండించారు. తక్షణమే ఓబీసీ రిజర్వేషన్ అమలు చేసేలాగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ప్రభుత్వంపై ఒత్తిడి చేసి ఓబీసీ పథకం అమలు చేసేలాగా జనసేన పార్టీ పోరాటం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు కాశీ నరేష్, ప్రధాన కార్యదర్శి సరితా రాజేష్, కోఆర్డినేటర్స్ కోలా శివ, చిత్తిర శివ, నాయకులు గౌరీశంకర్, బండా రామానాయుడు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ప్రెస్ మీట్కి హాజరైనటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ఈరోజు ముఖ్యంగా 2 అంశాల మీద ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఒకటి, మన సాయంత్రం పవన్ కళ్యాణ్ గారిని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తూర్పు కాపు సంఘీయులు కలిసి గత
దాదాపు అంటే 14 సంవత్సరాలుగా ఓబీసీ విషయంలో చేస్తున్నటువంటి విషయాల మీద గత తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఈ 3.5 సంవత్సరాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం కానీ ద్వంద్వ వైఖరి అనుసరిస్తూ ఉంది. దీనిపైన కేంద్రంలో ఒత్తిడి తీసుకొచ్చి ఓబీసీ దానిపైన చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ గారు తెలిసినప్పుడు ఇతర పార్టీ నాయకులు ఇంతకుముందు ప్రభుత్వాలు తూర్పు కాపు పెద్దల్ని ఏదో సందులోనూ గొంతులోనూ నిలబడి ఆ రిప్రజెంటేషన్ తీసుకునేవారు. ఈరోజు పవన్ కళ్యాణ్ వారి కోసం 2 గంటల సమయాన్ని వెచ్చించి వారి కేంద్ర కార్యాలయంలోనే సమస్యలు వినడం జరిగింది. ఇంకోటి ఈరోజు రాష్ట్రంలో మరి ఏదైతే ఎలక్ట్రికల్ మీటర్స్ ఉన్నాయో అది ఎస్పీ పీడీసీఎల్ కానీ అలాగే ఈపీడీసీఎల్ కానివ్వండి సిపిడిసిఎల్ కానివ్వండి ఈ పరిధిలో పనిచేస్తున్నటువంటి రీడింగ్ తీసేటువంటి వ్యక్తులు ఎవరైతే కాంట్రాక్ట్ బేసిక్లో చేస్తూ ఉన్నారో దాదాపు 4600 మంది ఈరోజున కరెంటు మీటర్ నెల వచ్చి రీడింగ్ తీస్తూ ఉన్నారు. గతం నుంచి కూడా గత 20 సంవత్సరాలుగాను వాళ్ళని రోజున తొలగించి స్మార్ట్ మీటర్లు పెట్టి ఏదైతే మనం సెల్ ఫోన్లో రీఛార్జ్ ముందు చేయించుకుంటామో ఆ రకంగా రీఛార్జ్ చేసుకునేటువంటి స్మార్ట్ మీటర్లు పెట్టి దాన్ని ఇక పబ్లిక్ ముందుగానే నెల వాడే కరెంటుకి ముందుగానే డబ్బులు దాంట్లో జమ చేసుకొని 1000, 2000, 5000, 500 ముందుగా పబ్లిక్ డబ్బులు దాంట్లో డిపాజిట్ చేసుకుంటే కరెంటు వాడుకునేటువంటి మీటర్లు తీసుకొస్తున్నారు. వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా వారి యొక్క ఆందోళనని తెలియజేస్తూ అన్ని పార్టీలు కూడా కలిసి మా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లారు. అట్లాగే మా జిల్లాల వేడిగా అందరికి కూడా వారి యొక్క రిప్రజెంటేషన్ తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. దీన్ని కూడా తీవ్రంగా మేము ఈ ప్రభుత్వాన్ని ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే దీనిపైన ఒకవైపున వాళ్ళ యొక్క ఉపాధిని కోల్పోయే పరిస్థితి ఒకవైపున. బలహీన వర్గాలకు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని ఓబీసీ సెల్ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. ఏలూరులోని ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బీజేపీ బీసీ సామాజిక చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రధాని మోదీ కూడా బీసీ వర్గానికి చెందిన వారే. ఇప్పటికే బీసీలకు అన్నింటా ప్రాధాన్యం, వారికి గౌరవం లభించేలా అన్ని పదవుల్లోనూ సముచిత స్థానం కల్పిస్తున్నారని బీజేపీ ఓబీసీ సెల్ జాతీయ అధ్యక్షుడు కె లక్ష్మణ్ అన్నారు. బీసీలంటే మిగతా పార్టీలకు కేవలం ఓటు బ్యాంకు మాత్రమేనని, బీజేపీ మాత్రం వారి సంక్షేమానికి ప్రాధాన్యతకు కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. ఏలూరులో ఆదివారం ఓబీసీ సెల్ పక్షాన బీసీ సామాజిక చైతన్య సదస్సు నిర్వహించారు. ఉభయ గోదావరి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. చరిత్ర తిరగరాయడానికే బీజేపీ బీసీ సామాజిక చైతన్య సదస్సులను ఆరంభించిందని, ఏపీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓట్లు కావాలనుకుంటున్నారే తప్ప పాలనలో మాత్రం భాగస్వామ్యం కల్పించడానికి ఇష్టపడడం లేదంటూ మండిపడ్డారు. ఎన్నికలకు సంబంధించిన విషయాల్లో మనకు సంబంధించినటువంటి రాజ్యాధికార రకంగా కోల్పోతే ఉమ్మడి తెలుగుదేశం ప్రభుత్వంగా వ్యతిరేకంగా ఉండి వీరిరువురు కూడా బీసీలకు మేము పట్టుకోమలో, బీసీలకు మేము ఏదో చేస్తామని చెప్పేటటువంటి ప్రయత్నం కానీ వీటన్నిటిని కూడా అధ్యయనం చేయడానికి రాష్ట్రాలకి హక్కు సూచనలు వారు చేయడం జరిగింది. దేశంలో వండుకున్నటువంటి బీసీలకు అధ్యక్షులు మా యొక్క పార్లమెంట్ సభ్యులైనటువంటి ఓబీసీ ప్రతినిధిగా కానీ లేదా భారతీయ జనతా పార్టీ గత 8 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని బీజేపీ బీసీల పట్ల భారతీయ జనతా పార్టీ పక్షాన నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. బీసీ వర్గాలకు చెందినటువంటి నాయకులకు భారతీయ జనతా పార్టీ ఈ చైతన్య బీసీ చైతన్య సభని ఉద్దేశించి గౌరవనీయులు విశ్వబ్రాహ్మణ సంఘం గారు కేశుభట్ల గారు అందరినీ కూడా మీకు కేటాయించిన ఈ సభాస్థలంలో ఉన్నారు. వారందరూ కూడా కుల పెద్దల వేదిక మీదకి సాధారణంగా భారతీయ జనతా పార్టీ ఏలూరు జిల్లా తరఫున స్వాగతం సుస్వాగతం కోరుతా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కూడా
ఒక ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు, ఒక ఛాయ్ అమ్ముకున్నటువంటి వ్యక్తి, పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి, పేదరికాన్ని అనుభవించిన వ్యక్తి, పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి, బడుగు బలహీన వర్గాల సామాజిక వర్గానికి, అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి 70 సంవత్సరాల ఈ దేశ స్వాతంత్రంలో మొదటి వ్యక్తి వాళ్ళ ఒక ఓబీసీ ప్రధానమంత్రి కావడము అది భారతీయ జనతా పార్టీకి మాత్రమే సాధ్యమైంది. 75 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో పెట్టుబడి రాజకీయాలకు, కుటుంబ రాజకీయాలు, కుల రాజకీయాలకు పాల్పడ్డటువంటి పార్టీలు ఇవాళ ఈ సమాజానికి జవాబు చెప్పాల్సిన నేను కోరుతున్నాను. ఎందుకు సాధ్యం కాలేదు? ఈ దేశాన్ని పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాలుగా అయితే గీతే ప్రధానమంత్రి నెహ్రూ కావాలి, ఇందిరాగాంధీ కావాలి, రాజీవ్ గాంధీ కావాలి, తదనంతరం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఆ తర్వాత ఒక ప్రశ్న లేదా ప్రియాంక గాంధీ మాత్రమే. కానీ మన మోదీ గారు పడ్డ కష్టాలు, తన తల్లి పొరిగిళ్లలో పీడీఎస్యూ 21వ రాష్ట్ర మహాసభలో విజయవంతమైందని పీడీఎస్యూ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ రామ్మోహన్ అన్నారు. సోమవారం ఏలూరు ఇప్టు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం 21వ మహాసభలు ఏలూరులో 2022 నవంబర్ 25, 26, 27 తేదీల్లో ఘనంగా ఉత్తేజంగా జరిగాయన్నారు. వేలాది మంది విద్యార్థులతో విద్యార్థి ప్రదర్శన అనంతరం బహిరంగ సభ విద్యార్థులపై నుంచి ప్రభావాన్ని పడవేసిందని తెలియజేశారు. 26, 27 తేదీల్లో జరిగిన ప్రతినిధుల సభలో విద్యార్థి పరిస్థితులు, సామాజిక రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు ఆయన ప్రకటించారు. దేశంలో, రాష్ట్రంలో జరుగుతున్న కార్మిక, కర్షక, విద్యార్థి, యువజన ప్రజా పోరాటాలపై సమగ్రంగా చర్చించామని పేర్కొన్నారు. విద్యార్థి ఉద్యమాల ద్వారానే విద్యారంగ సమస్యలు పరిష్కారం అవుతాయని, అంతిమంగా శాస్త్రీయ విద్యా విధానం కోసం పోరాడాలని మహాసభ నిర్ణయించినట్లు వివరించారు. ఎంతో ఉత్తేజాన్ని నింపింది. అదేవిధంగా 25, 26, 27 తేదీల్లో విద్యార్థి ప్రతినిధుల సభ నిర్వహించడం జరిగింది. ఈ విద్యార్థి ప్రతినిధుల సభలో విద్యారంగ సంస్థలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. భవిష్యత్తు కార్యక్రమాలు, తీర్మానాలు నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి, ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలను జాతీయం చేయాలని తీర్మానం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి 2,35,000 పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని తీర్మానం చేసుకున్నది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి నూతన జాతీయ విద్యా విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ యొక్క నూతన జాతీయ విద్యా విధానాన్ని కూడా వెంటనే తిరస్కరించి దానికి సంబంధించినటువంటి ప్రాథమిక విద్యను కూడా దూరం చేసినటువంటి 3, 4, 5 తరగతుల విలీన ప్రక్రియ సంబంధించినటువంటి 84, 85, 117 జీవులను తక్షణమే రద్దు చేయాలని తీర్మానం చేసుకున్నది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, విభజన హామీలను వెంటనే అమలు చేయాలి. అదేవిధంగా వెనుకబడినటువంటి రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక బడ్జెట్ ద్వారా అభివృద్ధి చేయాలని తీర్మానం చేసుకుంది. ముఖ్యంగా ఏలూరు పట్టణంలో శ్రీకృష్ణ జూట్ మిల్ పీడీఎస్యూ రాష్ట్ర మహాసభలు నవంబర్ 25, 26, 27 తేదీలలో ఏలూరు నగరంలో సుసేన జంపాల ప్రాంగణంలో నిర్వహించుకోవడం జరిగింది. ఈ మహాసభలో కొన్ని భవిష్యత్ కార్యక్రమాలు పిలుపునివ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో ఆ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని, హాస్టల్ విద్యార్థులకు మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని, అలాగే పెండింగ్లో ఉన్నటువంటి వసతి దీవెన, విద్యా దీవెన రీఎంబర్స్మెంట్ను కూడా ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని, అలాగే ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు, టీచర్ పోస్టులను తక్షణమే ప్రభుత్వం భర్తీ చేయాలని, అలాగే డిసెంబర్ 5వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా, మండల, డివిజన్ కేంద్రాల్లో సంక్షేమ హాస్టళ్ల సమస్యలపైన ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని, అలాగే 9వ తారీఖున విజయవాడ సెంటర్లో మరి ధర్నా కార్యక్రమం నిర్వహించాలని, జీవో నెంబర్ 77ని ప్రభుత్వం రద్దు చేయాలని, ఇట్లా అనేకమైనటువంటి భవిష్యత్ కార్యక్రమాలు ఈ 3 రోజుల పాటు జరిగినటువంటి మహాసభలో తీసుకోవడం జరిగింది. అనంతరం నూతన కార్యవర్గాన్ని కూడా మరి ఎన్నుకోవడం జరిగింది. ఈ మహాసభల్లో విద్యార్థులు, మేధావులు, కార్మికులు, శ్రామికులు అందరూ కూడా పాల్గొని ఈ సభను విజయవంతం చేశారు. జార్జి రెడ్డి ఏదైతే మరి విద్యార్థి సమస్యల కోసం ఆయన
ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారో, పోరాడారో ఆ వారసత్వాన్ని కొనసాగిస్తామని, విద్యార్థి లోకానికి ఏ సమస్యలు వచ్చినా పీడీఎస్సీ ముందుండి విద్యార్థి పోరాటాలు నిర్వహిస్తామని తెలియజేస్తాం. భీమవరం గునుపూడిలో సుమారు 12 లక్షల విలువ కలిగిన 1000 కేజీల భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని సోమవారం శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు, రాష్ట్ర డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, రాష్ట్ర మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ అని, అంబేద్కర్ ఒక కులానికి సంబంధించిన నాయకుడు కాదని అన్ని కులాలకు సంబంధించిన నాయకుడని అన్నారు. సుమారు 12 లక్షలతో 1000 కేజీల భారతరత్న బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని భీమవరంలో ఏర్పాటు చేయడం అభినందనీయమని, అంబేద్కర్ జీవిత చరిత్ర ఒక సామాన్యుడిగా ఎదిగిన మనిషి అన్నారు. సమాజ స్థాపకుడు, నవభారత నిర్మాత, ప్రపంచ మేధావి భారతరత్న అంబేద్కర్ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని, ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. పోరు అల్లా యేసు ప్రభు ఇచ్చాడు. తన యొక్క గుండె ఈ రోజు నువ్వు రాసిన అక్షరం వ్రాత మేము కూడా MALA మాల అంటే ఏందో చెబితే వాళ్ళకు కాళ్ళకే దండం అని చెప్పుకుంటూ బతుకుతున్నాం. ఇలా ఈ రోజున ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమం ఇచ్చిన మాట వాళ్ళ జాతికి మీరు రతనాడుతున్న ఫీజు ప్రజల్ని ఎలా చేస్తారు నువ్వు చేయాలి చల్లని సోదరుల సమక్షంలో ముఖ్యమైన పరిచయం, సంవత్సరాల తరబడి కలిసి పనిచేసిన మా అన్న అంబేద్కర్ గారు జీవిత చరిత్ర చూస్తే సామాన్యుడిగా చేసిన మన అధ్యక్షులు మోషన్ రాజు గారు ఆయన మీద ఉన్న ప్రేమ అభిమానమే కాకుండా విగ్రహావిష్కరణ పుట్టినరోజును చేసుకోవాలంటాం అనే సంకల్పం ఏదైతే ఉందో గొప్పతనాన్ని అంబేద్కర్ వారసుడిగా నిలబెట్టుకునే విధానం నిజంగా మా మోషన్ రాజు గారిని నేను హృదయపూర్వకంగా ఒక వర్గానికి సంబంధించిన మనిషి కాదు ఆయన. అన్ని వర్గాల వారితోటి కలిసిపోయి అందరివాడిగా ఎదిగిన మనిషి. మీరందరూ కూడా గుర్తుంచుకోవాలి, అందరి వాడిగా అందరితో కలిసి అందరి సమస్యలు తీర్చి మంచి పేరు తెచ్చుకుని అంచెలంచెలుగా ఎదిగి ఇవాళ ఒక ఎమ్మెల్సీగా కౌన్సిల్ చైర్మన్గా ఎదిగారంటే ఆయన అందరితోటి మంచివాడిగా కలిసిపోయి ఉండబట్టి, కష్టపడే వ్యక్తి కాబట్టి ఒళ్ళు
బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే 132వ వర్ధంతి సందర్భంగా జ్యోతిరావు పూలే సేవా సమితి అధ్యక్షులు ఎంవీఆర్వి అప్పాజీ ఆధ్వర్యంలో నివాళులర్పించే కార్యక్రమం భీమవరం తాడేరు రోడ్లోని ఇంద్రమ్మ కాలనీ ఆవరణంలో నిర్వహించారు. వృద్ధులకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ న్యాయవాది బోకూరి విజయరాజు జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి మాట్లాడుతూ స్వాతంత్రానికి ముందే 200 సంవత్సరాల క్రితమే అగ్రవర్ణాల అరాచకాలపై తిరుగుబాటు చేసి బడుగు బలహీన వర్గాల పక్షాన పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి జ్యోతిరావు పూలే అని నివాళులర్పించారు. జ్యోతిరావు పూలే సేవా సమితి అధ్యక్షులు ఎంవీఆర్ అప్పాజీ మాట్లాడుతూ అప్పుడున్న వ్యవస్థలో మహిళల విద్యకై తన భార్యను ఉపాధ్యాయుని చేసి మహిళా పాఠశాలను దేశంలోని మొట్టమొదటిగా ఏర్పాటు చేసిన ఘనత జ్యోతిరావు పూలేకే దక్కుతుందన్నారు. ఈ సంవత్సరము మరి జ్యోతిరావు పూలే సేవా సమితి తరఫున అప్పాజీ గారు నిర్వహిస్తున్నారు. కొద్ది బ్యాక్ దగ్గర ఏదో మేము మన అన్నమే కనబెట్టి చేయాలని మా కోరిక. జోహార్ జ్యోతిరావు పూలే, జోహార్ జ్యోతిరావు పూలే. అయ్యో మీరు కదా అమ్మా సెంటర్కి వచ్చి తగ్గిస్తాను. సెంటర్కి వస్తే ఫోటో. జోహార్ జ్యోతిరావు పూలే, జోహార్ జ్యోతిరావు పూలే, జోహార్ జ్యోతిరావు పూలే, జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే, జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే. ఎలా వచ్చా మీరు వేసాను మనీ ఎలా వచ్చారు అనుకోవచ్చు. ఒక లెటర్ ఆయన దగ్గర ఇంకోటి రండి రండమ్మా. ఈ అమ్మాయి మా ఇల్లు అమ్మాయి అక్కడే ఉండేది. ఇక్కడికి వచ్చావా? ఇంటికి వచ్చావా? మీ అబ్బాయి ఏం చేస్తున్నాడా? ఒకసారి నుంచోండి వెళ్ళిపోవాలి. తీసుకున్న వాళ్ళు పక్కన నుంచి ఇలా వెనక్కి వచ్చండి. దా నాగేశ్వరరావు దా. తీసుకున్న వాళ్ళు మోసం దాన్ని విజయరావు పక్కన ఎలా వచ్చి వెనక్కి వచ్చి వెనక్కి వచ్చి వెనక్కి వచ్చి పట్టుకోండి అలాగే అందుకే విజయరాజురా ఇష్టం అమ్మ ఇంకా నువ్వు పిలిచిన వాళ్ళు ఇంతే కదా అయిపోయింది. అమ్మా మీరు నెక్స్ట్ కూడా అయిపోయింది కదా అమ్మా మీ తర్వాత కోటలు ఏం మీరు పిలిచిన కొద్దిమంది ఇలా నుంచోండి. దాన్ని ఇలా వచ్చింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మానుకోట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలకు నూతన భవనం నిర్మించాలి. ఎస్ఎఫ్ఐ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో భారీ మానవాహారం ధర్నా కార్యక్రమం చేపట్టిన ఎస్ఎఫ్ఐ నాయకులు. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పీర్జాదిగూడలో తాళం వేసి ఉన్న ఇంటిలో దొంగతనం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు వర్ధంతి కార్యక్రమాలు. కాకినాడలో ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావుతో కలిసి పూలే విగ్రహానికి నివాళులర్పించిన ఎంపీ వంగ గీత. మాచర్ల పట్టణంలోని ఆర్ఎన్బి బంగ్లా సమీపంలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలు. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన భారతీయ జనతా పార్టీ నేతలు, బహుజన సమాజ్ పార్టీ నేతలు. సంగమేశ్వరం సర్కిల్ జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద ఘనంగా పూలే 132వ వర్ధంతి వేడుకలు. జ్యోతిరావు పూలే విగ్రహంకు పూలమాలలు వేసి నివాళులర్పించిన మైనార్టీ స్టేట్ డైరెక్టర్ అంజద్ అలీ. బెలుగుప్ప మండలం కాలోపల్లి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం. పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డి. నగరంలోని 29వ డివిజన్ కార్పొరేటర్ సైఫుల్లా బేగ్ తో కలిసి గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం. హాజరైన ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.